ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషున్నారు కదూ. ఈరోజు కూడా యేసే మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ. యేసే మనతో మాట్లాడడం సిద్ధపడుతూ ఉన్నాడు. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా మనకు వినబడుతున్న ప్రతిరోజు సువార్తను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా విశేషమైన మాట మాట్లాడబోతున్నాడు దేవుడు. దేవుని శక్తిని గురించి మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని గురించి మనతో మాట్లాడబోతున్నాడు. నీలోన ప్రతి బలకింత తీసివేసి, సాతాను పెట్టిన ప్రతి బలకింత తీసివేసి శక్తిమంతులుగా మార్చబోతున్నాడు. ఈ రోజున శక్తిమంతులుగా మార్చబోతున్నాడు. నీలోన నిరాశ నిస్పృహ తీసివేసి దేవుడు బలవంతుడుగా చేయబోతున్నాడు. ఆశ్చర్యకాలు చేయబోతూ ఉన్నాడు. ఏ బలకింత కూర్చొని ఉన్నావా? ఇక్కడ దిగులుతో కూర్చొని ఉన్నావా? యాతనతో కూర్చొని ఉన్నావా? రోదనతో కూర్చొని ఉన్నావా? ఇక నాకెవ్వరు లేరు జీవితంలో అంటూ సోలిపోయి నీ దగ్గర ఉన్న డబ్బులను అందరూ తీసేసుకొని ఒట్టి చేత మిగిల్చినప్పుడు ఇక నాకెవరున్నారు? నన్ను ఎవరు చూసుకుంటారు? ఆస్తులన్నీ పోయాయి. అయ్యో, అంతస్తులన్నీ పోయాయి. ఒకప్పుడు పువ్వులమైన నా జీవితం ఇప్పుడు కట్టెలు అమ్ముతూ ఉన్నది. ఒకప్పుడు ఉన్నతంగా హోదాగా బ్రతికి నా జీవితం ఈరోజు బుడిదలో కూర్చున్నట్టుంది. అయ్యో, నా జీవితానికి ఆధారం లేదంటూ విలపిస్తూ ఇక్కడ కూర్చుని ఉన్నావేమో. నీ చెవులు ఇతరుల దూషణలు విన్ని విన్ని విసిగిపోయి వేసారిపోయావేమో. ప్రజలు శపిస్తూ ఉంటే తట్టుకుని పరిస్థితుల మధ్యలోని ఉన్నావేమో. ఈ రోజున యేసు నీతో సూటిగా మాట్లాడబోతూ ఉన్నాడు. నిన్ను బలపరిచే తండ్రిని యొద్దకు రాబోతున్నాడు. శక్తితో నింపే తండ్రిని యొద్దకు రాబోతున్నాడు. ఆయన తన బలమైనటువంటి బాహువును చాపి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలు వంచి అందరూ కూడా ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్, మా మధ్యలో సంచరించండి తండ్రి. మా మధ్యలో దిగి రండి ప్రభువా. శక్తితో నింపండి ప్రభువా. జీవముతో నింపండి ప్రభువా. ధైర్యముతో నింపండి ప్రభువా. ఎంతమంది కృంగిపోయి ఉన్నారో తండ్రి, బలహీన పడి ఉన్నారో తండ్రి. ప్రభువా, శోధించబడుతూ ఉన్నారో ప్రభువా. అయ్యా, చేయకుండా కార్యాలు చేయమని బలవంతం చేయబడుతున్నారు. ఎంతమందినో ఆయన దుఃఖములో ఉన్నారు, ఎంతమంది యాతనలో ఉన్నారు, ఎంతమంది రోదనలో ఉన్నారు. ఇప్పుడే దిగి రమ్మని, కనికర పూర్ణుడిగా దిగి రమ్మని, కృపా సత్య సంపూర్ణుడిగా దిగి రమ్మని, మహిమగల తండ్రిగా దిగి రమ్మని, ఆదరణకర్తగా దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం తండ్రి. ఇది మీ సమయం పరిశుద్ధాత్మ దేవా. ఇది మీ సమయం పరలోకపు తండ్రి. ఇది మీ సమయం మహిమగల చక్రవర్తి. కమ్ హోలీ స్పిరిట్. అయ్యా, మీ పరిశుద్ధాత్మ శక్తి నుంచి నడిపించండి అయ్యా. మీ ఆదరణతో నింపండి అయ్యా. మీరు అద్భుతాలు చేయండి తండ్రి. మీ కృప చేత నింపండి ప్రభువా. జీవముతో నింపండి ప్రభువా. కృప 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 మీ కారుని నుంచి నడిపించి బలపరిచి స్థిరపరచమని, మీరు సహాయం చేయమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటా. దయచేసి బైబిల్ తీయండి. లూకా సువార్త 4:18 మనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడినట్టు మాట ఏంటంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ, దేవుని అభిషేకము మన మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే మన ప్రభు ఆత్మ చేత అభిషేకించబడతామో మన ద్వారా గుడ్డివారి కళ్ళు తెరవబడతాయి. మన ద్వారా కుంటివారి కాళ్ళు సడలించబడతాయి. మన ద్వారా బీదలు సువార్తను వింటారు. మన ద్వారా చెడిపోయినటువంటి కాలము కలిగినటువంటి వారు, దుఃఖముతో నిండినటువంటి కాలము కలిగినటువంటి వారు, శాపాల మధ్యలో సంచరిస్తున్నటువంటి వారు హితవత్సరాన్ని చూస్తారు, సంతోషకరమైన సంవత్సరాన్ని చూస్తారు, ఆనందకరమైన సంవత్సరాన్ని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు దేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత అభిషేకించబడతామో, దేవుని ఆత్మ మన మీద ఉన్నదో, ఇమ్మీడియట్గా జరిగే కార్యం ఏంటి అంటే, సాతాను రాజ్యములో డేంజర్ బెల్ మోగుతుందంట. సాతాను రాజ్యములో కలవరం మొదలవుతుంది. సాతాను రాజ్యములో దడ ఓణుకు ప్రారంభం అవుతుంది. సాతాను రాజ్యములో భయంకరమైనటువంటి కలవరం మొదలవుతుంది. ఎందుకు అంటే, అభిషేకించబడిన ఒక వ్యక్తి బయలుదేరాడు. అభిషేకించబడిన వ్యక్తి ఆరంభించాడు తన సువార్తని. అభిషేకించబడినటువంటి వ్యక్తి తన యొక్క పరిచర్యను ఆరంభించాడు అని చెప్పేసి సాతాను రాజ్యంలో కలవరం వచ్చేసి ఉంటుంది. మనం ఆడుకుంటూ పాడుకుంటూ టీవీలు చూసుకుంటూ బఠానీలు తినుకుంటూ ఆ షాపింగ్ ఈ షాపింగ్ చేసుకుని తిరుగుతున్నంత కాలం సాతాను ఏ డిస్టర్బ్ చేయడు. మనకు వాళ్ళ వల్ల ఏ ప్రమాదం లేదు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, మనకు అవసరం లేదు అని చెప్పేసి సాతాను మనల్ని వదిలేసి ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనకు తీర్మానం చేసుకుంటామో, ఎప్పుడైతే నేను ప్రభు కోసం బ్రతకాలనుకుంటావో,
దేవుని కోసం జీవించాలని ఎప్పుడైతే అనుకుంటావో, నా ప్రభు రాజ్యంలో నేను బ్రతకాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఆ రోజే అక్కడ డేంజర్ బెల్ మోగుతుంది. ఒక వ్యక్తి సిద్ధపడుతున్నాడు, ఒక వ్యక్తి మన రాజ్యాన్ని కూల్చేవాడు సిద్ధపడుతున్నాడు. కుంటి వారిగా మనం ఎవరినైతే చేశామో, గుడ్డి వారికి ఎవరినైతే కళ్ళు మూసేసామో, నీ కాలం సరిలేదు, నీ బ్రతుకు సరిలేదు, నువ్వు మంచి రోజులు చూడవు అని ఎవరికైతే మనం బోధించామో, వారందరినీ సరిచేయడానికి, వారికి హితవత్సరం ప్రకటించడానికి, మంచి కాలం ఉందని చెప్పడానికి ఇదిగో ఒక వ్యక్తి బయలుదేరుతున్నాడు, అభిషేకించబడి తల మీద ఆత్మస్వరూపి దేవుడు పెట్టుకుని బయలుదేరుతున్నాడు అని చెప్పేసి వాళ్ళకి కలవరం బయలుదేరిపోతుంది. అందుకే ఎక్కువ అబ్స్ట్రక్షన్స్ ఎవరికి వస్తాయి అంటే ఆత్మపూర్ణుడే సేవ చేసే వాళ్ళకే వస్తాయి. శ్రమలు ఎవరికి వస్తాయి? ఏ సంఘానికి వస్తుంది అంటే, ఏ సంఘం అయితే ప్రభు కోసం నడుము కట్టుకొని బ్రతుకుతుందో ఆ సంఘానికే వస్తుంది సమస్య, ఆ వ్యక్తికే వస్తుంది సమస్య. తిని తాగి బతికి వాళ్ళకి ఏ సమస్యలు రావు, ఇష్టానుసారంగా ఉండేటి వాళ్ళకి ఏ సమస్య రాదు. ఏదో వచ్చి ఒక పాట పాడి ఏదో ఒక కానుకేసి వెళ్ళిపోయే వాళ్ళకి ఏ సమస్య రాదు. నువ్వు ప్రశాంతంగా పరలోకంలో ఉంటగానే బతుకుతావు. కానీ ఎప్పుడైతే అభిషేకించబడతావో, ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకుంటావో నేను ప్రభు కోసం బ్రతకాలని, ఆ రోజు నుంచి దాడి ప్రారంభమవుతుంది. అట్లని మిమ్మల్ని భయపెట్టాలని కాదు. ఈ అభిషేకం ఎందుకు నాయనా, ఈ తీర్మానం ఎందుకు నాయనా, అసలు మనం ఎందుకు నాయనా, మనం ప్రశాంత బ్రతికితే పోలే అని ఒకళ్ళు వెనక్కి జారిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు, నిన్ను పిలిచినవాడు, నిన్ను అభిషేకించిన తండ్రి, నిన్ను తలగా నియమించినటువంటి తండ్రి ఎవరు అంటే సాతాను కంటే గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతాను దూతల కంటే కోటి రెట్లు శక్తిమంతుడు ఆయన. సాతాను యొక్క ఆలోచన రాకముందు పసిగట్టగలటువంటి దేవుడు ఆయన. నీ పైకి వచ్చే ప్రమాదాన్ని ముందుగా తెలుసుకున్నటువంటి దేవుడు ఆయన. నిన్ను ఎత్తుకొని నడిచేటువంటి దేవుడు ఆయన. నీ ముందు రాబోతున్నటువంటి అగ్ని బాణములు ఆర్పగల శక్తిమంతుడు ఆయన. నీ ముందు రాబోతున్నటువంటి శత్రు బాణాలను కూల్చివేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అపాయింట్ చేయబడ్డావంటే నీ వెనక పెద్ద ఆర్మీ ఉంది. నీ ముందు దేవుని సన్నిధి ఉన్నది, నీ ఇరుప్రక్కల ఆయన సమాధానం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఫుల్ పరలోక ప్రొటెక్షన్లో నీవు ఉన్నావు. ఎవరో హతసాక్షులుగా నియమించబడినటువంటి వాళ్ళు తప్ప అందరికీ కాపుదల ఉంటుంది. దేవుడు అందరి సేవకుల్ని తన కనుపాప వలె కాపాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ప్రతి సేవకుడు కూడా కనుపాప వలె కాపాడుతాడు. హతసాక్షులుగా దేవుడు కొంత నిర్ణయించుంటాడు, వాళ్ళని మనం ఏం చేయలేం. బైబిల్లో కూడా హతసాక్షులు ఉన్నాడు. స్టెఫన్ను కాపాడలేడా దేవుడు? కాపాడగలడు. కానీ ఆయన ఎందుకు హతసాక్షి చేశాడు అని అంటే, దేవుని బిడ్డ ఆయన హతసాక్షి నియమించుకున్నాడు దేవుడు. అందువల్ల ఆయన హతసాక్షిగా మార్చబడ్డాడు. కాపాడలేక కాదు, కానీ ఆయన మరణం అనేకులకు జీవం కావాలని, ఆయనలో ఉన్నటువంటి భక్తి అనేకులు భక్తి గల వాళ్ళగా చేయడం కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ. సో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మరణం వెనుక దేవుని యొక్క చిత్తం ఉంటుంది. కాబట్టి హతసాక్షుల గురించి నేను చెప్పడం లేదు, కానీ ఈరోజు దేవుని కొద్ది నిర్ణయించబడినటువంటి వాళ్ళ గురించి నేను చెబుతున్నాను. అభిషేకించబడినటువంటి ప్రతి ఒక్కరి మీద సాతాను యొక్క గురి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు వారి కార్యాలు చేయకుండా ఆపేస్తుంటుంది, సువార్త చెప్పకుండా ఆపేస్తుంటుంది. మీరు ఏలియా జీవితాన్ని పరీక్షించి చూస్తే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనకి ఏలియా పరిచయం అవుతున్నాడు. మొట్టమొదటి సువార్త ఆరంభమైంది అతని జీవితం. అతను అభిషేకించబడిన తరువాత తిష్బీడు అని ఏలియా రాజుల ముందు నిలబడి అభిషేకించబడి రాజుల ముందు నిలబడి ప్రకటించే కాలం వచ్చేసింది ఆయనకి. దేవుడు అభిషేకించాడు, వెళ్ళి ఆహాబుతో చెప్పిరా పో అన్నాడు. ఫస్ట్ సువార్త ఎక్కడ చెప్పాడు ఆయన? రాజదర్బారులో చెప్పాడు. ఫస్ట్ సువార్త చెప్పడమే. ఏం చెప్పాడు? నేరుగా సాతాను రాజ్యం మీద దండెత్తిపోయేటువంటి సువార్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్ దేవుని బిడ్డ నేరుగా సాతాను మీద తల మీద తొక్కేటువంటి సువార్త మొదలు పెట్టేశాడు. నేరుగా ఇదిగో నీవు ఆహాబుతో చెప్తున్నాడు, దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుని మరి మార్గం నడవలేదు కాబట్టి, దేవుని మాట చొప్పున నువ్వు ప్రవర్తించలేదు కాబట్టి నీ రాజ్యములో మంచైనా వర్షమైనా పడదు. దట్స్ ఆల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజు ఎదురు చూస్తూ ఉంటారు ప్రవక్తల కోసం. ఎందుకని? శుభడేమో, మంచి వార్త చెప్తాడేమో, రెడీకి పెట్టుకుని ఉంటాడు. ఆహాబు చక్రవర్తి కూడా ఏలియా వస్తున్నాడు, సువార్త చెప్పడానికి వస్తున్నాడు ఆయన, కాబట్టి నేను దండేద్దాం, లేకపోతే మెడలో గొలుసేద్దాం, లేకపోతే పంచభక్ష పరమణాలు పెడదాం, పట్టు వస్త్రాలు పెడదాం అని చెప్పేసి అన్ని సిద్ధం చేసుకుని ఉంటాడేమో బహుశా, నేను అనుకుంటున్నాను. కానీ రావటమే ఏలియా మహారోషంతో వచ్చి నిలబడ్డాడు, రొమ్మిసుకుని నిలబడ్డాడు. ఏంటయ్యా అని అంటే, నీవు దేవుని మాట వినలేదు, నువ్వు నీ భార్య, నీవు దేవుని ప్రవక్తలను పడగొట్టి, దేవుని యొక్క ఉన్నత స్థలం పడగొట్టి, నీ సొంత దేవుళ్ళు నిలుపుకొని, నీ సొంత వాటిని నిలుపుకొని పూజిస్తున్నావు. ఇదిగో ఈ సంవత్సరం మంచు కానీ వర్షం కానీ లేదిక అంతే అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు నుంచి ఫైటింగ్ ఆరంభమైంది.
బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే ఆహాబు వెళ్ళని దేశం అంటూ లేదంట, ఆహాబు వెళ్ళని ప్రాంతం అంటూ లేదంట, ఆహాబు వెళ్ళనటువంటి లోయ అంటూ లేదంట, మెరకంటూ లేదంట, మెట్ట అంతా లేదు. అన్ని దగ్గరలోకి వెళ్ళి ఏలియా దొరికితే నాకు చెప్పండి, నేను మీకు మంచి బహుమానం ఇస్తాను. ఏలియా వస్తే చెప్పండి, ప్రాణాలతో పట్టుకుని నాకు ఇవ్వండి, లేకపోతే చంపేసేయండి. అందరి దగ్గరికి వెళ్ళి చెప్పేసి వచ్చాడంట. అందరి దగ్గరికి వెళ్ళి చెప్పేసి వచ్చాడు. ఆయనకి తల వాల్చుకోవడం స్థలం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఒకవేళ వెళితే అమ్మో వెళ్ళిపో, మా ఇంట్లోంచి వెళ్ళిపో, రాజుగారు తెలుస్తుందంటే నీకు స్థలం ఇచ్చినందుకు మమ్మల్ని చంపుతారు, నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మమ్మల్ని నాశనం చేస్తారు, వెళ్ళిపోయేలి అని కాళ్ళు పట్టుకుంటూ నన్ను నా పిల్లల్ని డేంజర్లో పెట్టబోకయ్యా అని చెప్పేసి మెడబెట్టి తోసేస్తారు. ఇక అంతే, దేవుడు తోసేస్తారు. ఇక అంతే. మరి అందుకే దేవుడు ఏం చేశాడంటే కెరేతు వాగు దగ్గర ఎవరికి అనుమానం రాకుండా కెరేతు వాగు దగ్గర, ఎండిపోయే వాగు దగ్గర పెట్టాడు ఆయన. ఎందుకు ఎండిపోయింది అక్కడ అంటే, ఎందుకు ఎండిపోయింది? దేవుడు ఉంచవచ్చు కదా నీళ్ళనంటే, నీళ్లుంటే ఎత్తుక్కుంటూ వస్తారు వాళ్ళందరూ. కెరేతు వాగు దగ్గర నీళ్లుంటే వస్తారు ఎత్తుక్కుంటా. ఆహాబు వచ్చాడు, ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో, నీటి వడుగులో నేను చూడను అని చెప్పేసి ఆయనే స్వయంగా వచ్చాడు. కెరేతు వాగు ఎందుకు ఎండిపోయిందంటే, నీళ్లు రాజదర్బార్లో ఉన్నంత వరకు కెరేతు వాగులో నీళ్లు ఉన్నాయి, రాజదర్బార్లో నీళ్లు ఉన్నంత వరకు ఇక్కడ కూడా ఉన్నాయి. ఎందుకు? వాడు నీళ్ళు ఎత్తుక్కుంటూ రాలేదు. ఎందుకంటే వాళ్ళకి సమృద్ధిగా ఉన్నంతకాలం నీళ్ళ కోసం వాళ్ళు రాలేదు. కానీ ఎప్పుడైతే రాజదర్బార్లో నీళ్ళు ఎండిపోయినాయో ఇక్కడ కూడా నీళ్ళు ఎండజేశాడు దేవుడు. ఇక్కడికి వస్తారు వాళ్ళు. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే అక్కడ నీళ్ళు ఎండిపోయేటట్టుగా చేసి ఎవరు రాకుండా అక్కడ కొంతకాలం ఆ డ్రై ల్యాండ్లోనే ఉంచాడు దేవుడు. దేవుడు ఇప్పుడు అంతేకాదు, విధవరాలింటికి పంపించాడు దేవుడు. విధవరాలింటికి పంపించాడు. వేరే ఇంటికి వెళ్తే ఖచ్చితంగా తోసేస్తారు వాళ్ళు. అయ్యా నువ్వు మా ఇంటికి వస్తే మేము బతకనేమో, రాజు మమ్మల్ని బతకనివాడు, అయ్యా నువ్వు వెళ్ళిపో, అర్జెంటుగా కనబడకుండా వెళ్ళిపోను ఆయన అని చెప్పేసి పంపేస్తారు. కానీ విధవరాలింటికి పంపించాడు. ఎందుకు అంటే విధవరాలని ఆమెకు ఆహారం లేని టైంలో, ఆమె పిండిలో, ఆమె తొట్టిలో పిండి అయిపోయిన తర్వాత, బుడ్డిలో నూనె అయిపోయిన తర్వాత అప్పుడు పంపించాడు. ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళిపోయా అన్నదనుకో, నువ్వు వెళ్ళిపోయా మాకు రాజు చూస్తే మమ్మల్ని చంపేస్తాను అన్నదనుకో, ఆమెకు రొట్టె ఉండదు, ఆమెకి నూనె ఉండదు. ఇప్పుడు చచ్చినట్టు ఏం చేయాలి? ఖచ్చితంగా ఏలియాని తన ఇంట్లో ఉంచుకోవాల్సిందే. ఎందుకనంటే ఏలియా కోసం దేవుడు పంపిస్తున్నాడు. ఆ ఏలియా కోసం పంపించిన దాంట్లో వీళ్ళు తింటున్నారు. ఇప్పుడు ఏలియా ప్రవక్త వెళ్ళిపోయాడు అనుకో, ఖచ్చితంగా ఇల్లు ఖాళీ అయిపోద్ది, మరణమే శరణం అయిపోద్ది. అందుకని ఆమె ఏం చేస్తుందంటే జాగ్రత్తగా ఏలియాని కాపాడుకుంటూ భయభక్తులు కలిగి ఉండింది అక్కడ ఆమె. ప్రైజ్ రామాయణ హల్లెలూయా హల్లెలూయా. సో దేవుని ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయి. ఏ ప్రవక్త కోసం, ఆ దేశం ఉన్నటువంటి ఏ ప్రవక్త కోసం కూడా ఆహాబు వెతకలేదు, ప్రమాదం వెతకలేదు, రాణి వెతకలేదు, ఎవరి కోసం కత్తి నోరలేదు. 7,000 మంది ప్రవక్తలు ఉన్నారు ఏలియా కాలంలో, దేవుని కోసం బ్రతకాలనుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ మీదకి ఎవరి మీద శ్రమ రాలేదు. కానీ ఎప్పుడైతే అభిషేకించబడి ప్రకటించడానికి సువార్త చెప్పడానికి వచ్చాడో ఆ రోజు కత్తి పట్టుకుంది సాతాను. ఆ రోజు కత్తి పట్టుకున్నాడు ఆహాబు ఎవరు అంటే సాతాను యొక్క సంబంధి, సాతాను ఆత్మవశుడైనటువంటి వాడు, పరిశుద్ధాత్మ విరుద్ధమైనటువంటి వాడు, పరిశుద్ధాత్మ కార్యాలకు విరుద్ధమైనటువంటి వాడు, పరిశుద్ధ ప్రవక్తలకు విరుద్ధమైనటువంటి వాడు, సాతాను ఆత్మచేత పట్టబడినటువంటి వాడు. వాళ్ళకు తిండి, ఇతరులను దోచుకోవడం, నిండా అలంకరించుకోవడం, ప్రజల గోడు పట్టించుకోకుండా తిరగటం, ఇది వాళ్ళ పని అక్కడ. దేవుని బిడ్డ ఆ విధమైనటువంటి ప్రజలకు వాళ్ళని మార్చేసింది సాతాను. కాబట్టి ఎవరిని వెతకలేదు, వాళ్ళు ఎవరి మీద కత్తి జులిపించలేదు. ఒక్క ఏలియా మీదనే జులిపించారు కత్తి. ఒక్క ఏలియాని చంపడానికి బ్రతుకుతున్నారు వాళ్ళు. సో ఈ విధంగా ఎందుకు అయింది అంటే ఏలియా తల మీద అభిషేకం ఉన్నది, ఏలియా శరీరం మీద అభిషేక దుప్పటి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ హల్లెలూయా. ఈ ఏలియా శరీరం మీద అభిషేకపు దుప్పటి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సో ఆ దుప్పటి కలిగినటువంటి ఏలియా చేసే అద్భుతాలు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి అతను పడుతున్న తాపత్రయం, అతను పడుతున్నటువంటి కష్టం, అతను పడుతున్నటువంటి శ్రమ, ప్రియ దేవుని బిడ్డ సాతాను గజగజలాడిపోతూ ఉన్నది చూసి. సో తనను శక్తితో నింపుకుంటున్నాడు, సిద్ధపడుతున్నాడు మరి ఆహాబు రాజ్యాన్ని కూల్చివేయడానికి, ఆహాబు రాజ్యం అటువంటి ఆ బయలు దేవత విగ్రహాలు కూల్చివేయడానికి, అక్కడ ఉన్నత స్థలాలు కట్టబడినటువంటి అషేరు దేవత యొక్క విగ్రహాలు పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఒక్క ఏలియా అభిషేకం ద్వారానే ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. అంతే, అక్కడ బలిపీఠాలు నాశనం అయిపోయాయి, కొట్టబడ్డాయి, ప్రజలు ఉజ్జీవంతం లేచారు. ప్రజలు అప్పటి వరకు కళ్ళు మూయబడి గుడ్డి వాళ్ళు అయిపోయి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి సాతాను ప్రవక్తలు ఏదైతే చెబుతున్నారో అదే చేస్తున్నారు. వాళ్ళు మొక్కమంటే మొక్కుతున్నారు, పడమంటే పడుతున్నారు, లేయమంటే లేస్తున్నారు, ఏం చేయమంటే అది చేస్తున్నారు. యెహోవా దేవుని పూర్తిగా మర్చిపోయారు. ఎందుకంటే యెహోవా వాక్యం చెప్పేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. మందిరాలు మూయబడ్డాయి, బలిపీఠ ఉన్నత స్థలాలన్నీ క్లోజ్ అయిపోయాయి, దేవుని బలిపీఠాలంతా క్లోజ్ అయిపోయాయి.
ఎక్కడ చూస్తే వాళ్ళ ఆరాధనలే, ఎక్కడ చూస్తే వాళ్ళ బలిపీఠాలే, ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళ ఊరేగింపులే ఉండేవి. అందుకే ప్రజలంతా ఏమైపోయారు అంటే అటు తిప్పిపోయారు. ఒకళ్ళిద్దరు అక్కడక్కడ మేము దేవుని కోసం బ్రతుకుతామని అనున్నా వాళ్ళు నిత్య భయంతో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి వాళ్ళ మీద పడతారో, ఆహాబు సైన్యం వచ్చి ఎప్పుడు మీద పడతారో, ఆహాబు సైన్యం వచ్చి ఎప్పుడు మమ్మల్ని పట్టుకొని పోయి జెరసాల్లో వేస్తారో అని చెప్పేసి వాళ్ళు గజ 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 వణుక్కుంటూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డ అట్లాంటి కాలంలో నడుము కట్టుకొని ఏలియా ప్రవక్త నిలబడి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారి భయాన్ని, వారికి ఉన్నటువంటి దేవుని వాక్య ప్రకారం నడవలేటువంటి ఆ కుంటితనాన్ని, దేవుని వాక్యాన్ని చూడలేటువంటి ఆ గుడ్డితనాన్ని తీసివేసి వారి కళ్ళ ముందే ప్రజలందరినీ పిలిపించి వారి కళ్ళ ముందే బలిపీఠాన్ని కట్టించి కదా మొదట ఛాన్స్ వాళ్ళకే ఇచ్చాడు. అషేరు దేవత బలిపీఠం కట్టినటువంటి వాళ్ళకి, తర్వాత బయలు దేవత ఆ గుడి కట్టినటువంటి వాళ్ళకే ఇచ్చాడు ఫస్ట్ ఛాన్స్. ఆ తర్వాత సెకండ్ ఛాన్స్ ఏం తీసుకున్నాడు? ప్రియ దేవుని బిడ్డ, మొదటి ఛాన్స్ వాళ్ళకే ఇచ్చాడు. కానీ వాళ్ళు సాయంత్రం వరకు బయలా రా బయలా రా 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 అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఎంతకీ రాలేదు. అప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు, ఇదిగో వీళ్ళు ఎంతకాలం మనల్ని మోసపుచ్చారే, ఇంతకాలం మాట్లాడని దేవుడితో మనల్ని పూజ చేయించారే, పలకని దేవుడి ముందు మళ్ళీ మోకాళ్ళు వేయించారే, పలకని దేవుడి ముందు మళ్ళీ సాష్టంగా పడేశారే, వాటికి బరువులు ఇప్పించారే అని ప్రజలు పశ్చాత్తాపం పట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చూస్తే ప్రియ దేవుని బిడ్డ ఏలియా ఛాన్స్ వచ్చేసింది. ఏలియా వంతు రాగానే ఏలియా బలిపీఠం కట్టి దాని మీద నీళ్లు పోసి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఎద్దును వధించి దాని మీద పెట్టి ఒకే ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన, తండ్రి దేవా, ఇదిగో ఇంతమంది ప్రజల ముందు నాయన నువ్వు గొప్ప దేవుడు అని, అగ్ని చేత జవాబిచ్చే దేవుడు అని నువ్వు రుజువుపరచుకోమని ప్రార్థన చేశాడు. ఒకే ప్రార్థన. అగ్ని దిగి వచ్చింది, బలిపీఠం దహించి వేసింది, ఆ బలిని దహించి వేసింది. అప్పుడు ప్రజలు నమ్మారు. ఒక్క ప్రార్థన చేసి దిగి వచ్చే శక్తివంతుడు మనం వదిలేసి వీళ్ళ దగ్గర మనం ఉన్నామే, వీళ్ళు చెప్పిన మాట విని గుడ్డోళం అయిపోయాం, చెవిటోళం అయిపోయాం, అయ్యో మనం ఇంతకాలం మనం నిజమైన దేవుడిని మర్చిపోయామని చెప్పేసి అప్పుడు ప్రజలు లేచారు. లేచి కత్తి తీసుకొని పట్ట 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 అందరూ నరికి పడేశారు. దేశంలో బలిపీఠాలను పడిపోయిన తర్వాత దేవుని బలిపీఠం కట్టడం ప్రారంభించారు. దేవుని ఆరాధన ఆరంభమైంది, గొప్ప ఉద్యమం ఆరంభమైంది, శక్తివంతమైన ఉద్యమం ఆరంభమైంది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అద్భుతం, ఆశ్చర్యకారం జరిగింది. సో ఒక్క ఏలియా అభిషేకించబడిన ఒక్క ఏలియా దేశానికి అంతటికి నెమ్మది ఇచ్చాడు, దేశానికి అంతటికి సమాధానం ఇచ్చాడు. ఒక్క ఏలియా దేశానికి అంతటికి కూడా అద్భుతం చేసేటువంటి శక్తిమంతుడిగా మారాడు. అందుకే ఒక్కళ్ళు అభిషేకించబడినా సాతానికి దడబుడుతుంది. ఒక్కళ్ళు అభిషేకించబడి తీర్మానంతో బ్రతుకుతున్నా సాతానికి భయంకరమైనటువంటి కష్టం కలుగుతుంది. ఏ ప్రవక్త రాని కష్టం ఏలియాకు వచ్చింది, ఏ ప్రవక్త రానటువంటి బాధ ఏలియాకు వచ్చింది, ఏ ప్రవక్త రాని పరీక్ష ఏలియాకు వచ్చింది కదా, మనందరికీ తెలుసు. కానీ ఎందుకు ఇటువంటి కష్టం వచ్చిందో గుర్తుపట్టాలి మనం. ఎందుకు వచ్చింది అటువంటి అంటే ఏలియా సాతాను రాజ్యానికి డేంజర్ బెల్. ఏలియా సాతాన్ రాజ్యాన్ని వణికించేటువంటి శక్తివంతుడు. ఏలియా సాతాన్ రాజ్యాన్ని గజగజలాడించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అభిషక్తుడు. అందుకే ప్రియ దేవుని బట్టి రోజున మనము దేవుని అభిషేకం పొందినటువంటి మనము సాతాన్ రాజ్యాన్ని కూల్చేటువంటి సాధనాలము, సాతాన్ రాజ్యాన్ని తల్లకం చేసేటువంటి వాళ్ళం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా, చాలా శక్తివంతులై, ప్రార్థనాపరులమై, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా వాటిని పక్కన పడేసేసి, ఎన్ని సమస్యలు వచ్చినా పక్కన పడేసేసి దేవునితో నువ్వు అంటు కట్టుబడి బ్రతికినప్పుడు, దేవునిలో ప్రార్థనలను బ్రతికినప్పుడు, సమస్యలు అవి చూడకుండా, కష్టాలు అవి చూడకుండా దేవుళ్ళు సాగిపోతున్నప్పుడు నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ సువార్త ద్వారా, ప్రియ దేవుని బిడ్డ, సువార్త ద్వారా దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి కష్టం, మన సువార్థికులు అనుకో, కాపురులు అనుకో, మనకు వచ్చిన కష్టం ఎట్లుంటుందంటే గుండెలు చీలిపోయే సమస్యలు ఉంటాయి. సువార్త రాదు నోట్లోంచి, ఏడుపు తప్ప ఏమీ రాదు, కొన్నిసార్లు మూలుగులు తప్ప ఏమీ రాదు. ప్రభువా నన్ను ఎందుకులా చేసామనేటువంటి దేవుడిని మనమే రివర్స్ క్వశ్చన్ వేసేటువంటి పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. కానీ దేవుడు అంటాడు, అదంతా ఎందుకు చేసిన తర్వాత చెప్తాను, నువ్వు ముందు సువార్త చెప్పిరా పో అంటాడు. ఇప్పుడు ఏలియా అని దేవుడు సారెపతి విధవరాల దగ్గర పంపించాడు. ఆమె కష్టం ఏంటి ఆ రోజున అంటే, ఇక రేపటి తినటానికి లేదు, అది ఆమె సమస్య. ఇక మరణమే, ఇక నాకు సావే అనుకుంటున్నాను. ఈ ఏలియా సమస్య అంతకంటే పెద్ద సమస్య. కనీసం ఆ విధవరాలకి ఇల్లు ఉంది, ఆ విధవరాలికి కొడుకున్నాడు కదా, ఆ విధవరాలకి వస్త్రాలు ఉన్నాయి, ఆ విధవరాలకి వండుకోవడానికి గిన్నెలు ఉన్నాయి కదా, కనీసం పిండి పోసుకోవడానికి తొట్టు ఉంది, నూనె నింపుకోవడానికి బుడ్డు ఉంది, అన్నీ ఉన్నాయి ఆమెకి. అవునా కదా? మరి ఏలియా పరిస్థితి ఏంటి? ఉండటానికి ఇల్లు లేదు, తాగటానికి గ్లాసు లేదు, మార్చుకోవడానికి బట్టలు లేవు, ఉత్తుక్కోవడానికి సోపు లేదు, నిలువ నీడ లేదు.
పెద్ద సమస్య ఎవరిది నిజం చెప్పాలంటే? ఏలియాదే పెద్ద సమస్య. ఏలియాకే చాలా పెద్ద సమస్య ఉంది, ఆమె కంటే పెద్ద సమస్య ఉంది. చెప్పాలొచ్చి, అమ్మా నాకు ఇల్లు లేదమ్మా, వాకిల్ లేదమ్మా, వస్త్రాలు లేవమ్మా, నాన్నవారు లేరమ్మా, తల్లిదండ్రులు ఎప్పుడో వదిలేసి వచ్చేసాను, పెళ్ళి లేదు, పెడాకులు లేదు, నాకు నాన్నవారు ఎవరు లేరు. చూస్తే సమస్య. రాజు అంతటి లేచి నా మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ కనపడితే అక్కడ చంపాలని చూస్తూ ఉన్నాడు. ఏ సైనికుడు కంటపడినా నా ప్రాణం పోయినట్టే కదా. ఇంత పెద్ద సమస్యలో ఉన్నానమ్మా అని చెప్పేసి చెప్పాలి. కానీ అది ఆయన యాక్చువల్గా చెప్పాలి. కానీ ఏమని చెప్తున్నాడంటే, భయపడకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, నేను చెప్పినట్టు చేయి. మొదటి అప్పం చేసుకొని రా, ఆ తర్వాత నీ జీవితం ఎట్లుంటుందో చూడు. సో లోపల ఎంత కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా, లోపల ఉప్పొంగేటువంటి ఎన్ని రకాల బాధలున్నా ఆయన చెప్పాల్సింది ఏంటి అక్కడంటే సువార్త చెప్పాలంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు నాకు బాధ వస్తుంటుంది, కొన్నిసార్లు వ్యాధి వచ్చేసి ఉంటుంది, నేను నిలబడలేక నీరసం అయిపోతుంటే, కొన్నిసార్లు పలకింత వచ్చేసి ఉంటుంది. సో అయినా వెళ్ళాలి, నిలబడాలి, వాక్యం చెప్పాలి. సండే వచ్చిన 2 సర్వీసులు నడిపించాలి, 3 సర్వీసులు నడిపించాలి. మళ్ళీ మధ్యలో ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే వెళ్ళి రావాలి. అస్సలు కళ్ళు గర్రం తిరుగుతుంటాయి కొన్నిసార్లు. కానీ నేను వెళ్ళాలి, దేవుడు బలపరిచే దేవుడు, శక్తిమంతుడు దేవుడు, బలవంతుడు, శ్రేష్ఠుడు, లేవండి అని చెప్పాలి. ఎందుకంటే నాలో ఉన్న బలహీనత కంటే నాలో ఉన్నటువంటి ఆ సువార్త శక్తివంతమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా బలహీనతను ఆధారం చేసుకుని నేను సువార్తను ఆపితే నా ముందు కూర్చుని అనేక మంది బలహీనలు అయిపోతారు. నా ఒక్కదాని బలహీనత అంతమంది బలహీనత కాకూడదు. నా నోరు బలహీనత గురించి మాట్లాడకూడదు. నా నోరు అభిషేకించబడి దేనికోసం అంటే సువార్త కోసం అభిషేకించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎంత యాతనలో ఉన్నా, నేనే కాదు ఏ సేవకుడైనా సరే, ఎంత యాతనలో ఉన్నా, రోతంలో ఉన్నా, అతడు చెప్పే సువార్త లక్షల కొద్ది ప్రజలను బతికిస్తుంది, అనేకుల రోగాలు స్వస్థపరుస్తుంది, అనేకులు విడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, సమస్య ఏలియాది పెద్దది. ఏలియాలో 5% వంతు లేదు ఏమి సమస్య. కానీ ఏలియా ఏమని చెప్తున్నాడు? నా సమస్య ఇద్దామని ఏడ్చుకొని చెప్పట్లేదు, కానీ సువార్త చెప్తున్నాడు. ఏమనంటే, భయపడకు, కరువు కాలం ముగిసేంత వరకు నీ పిండి పిసుగు తొట్టి తక్కువ కాదు, నూనె బుడ్డి తక్కువ కాదు, వెలితి కాదు. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు చూడండి కావాలంటే, 1 రాజుగ్రంథం 17వ అధ్యాయం 15 వచ్చి చదువుకుంటాం. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించి వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి మాట ప్రకారం? ఏలియా నోట్ల నుంచి వచ్చిన మాట ప్రకారం. సో ఆ మాటకి ఎటువంటి శక్తి ఉందంటే ఖాళీ తొట్టి నింపగలిగే శక్తి ఉన్నది, కరువు కాలను ఎదురించే శక్తి ఉన్నది, ఆ బుడ్డికి నూనె లేనటువంటి బుడ్డికి నూనె నింపే శక్తి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఏలియా తన సమస్యలు చెప్పుకుంటూ పోతే, తన కష్టాలు చెప్పుకుంటూ పోతే ఇంకా అంతకంటే కష్టం అయిపోద్ది. ఇంకా తన బతుకు ఎదుటోళ్ళు, తనకు అన్నం పెట్టోళ్ళు కూడా ఏమైపోతారు అంటే ఖచ్చితంగా బలహీనమైపోయి వెళ్ళిపోతారు. ఇదేం దేవుడు అయ్యా, ఇట్లాంటి దేవుడిని ఎందుకు నమ్ముకున్నావయ్యా నువ్వు, ఇట్లాంటి దేవుడిని ఎందుకు అయ్యా నువ్వు వెంబడించేది, పోయా నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోయేది. నాకొద్దున ఆయన నిన్నే పోషించలేని దేవుడు నన్నేం పోషిస్తాడు ఇంకా వెళ్ళిపోయేది ఆమె. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, సువార్త కోసం ప్రకటించబడినటువంటి, దేవుని వాక్యం చెప్పడం కోసం పిలువబడినటువంటి, దేవుని వాక్యం చెప్పడానికి పిలువబడినటువంటి ఏం చెప్తున్నాడంటే, భయపడకు, దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు, జీవము గల తండ్రి ప్రకటిస్తున్నాడు. ఏంటి అంటే, కరువు కాలం ముగిసేంత వరకు నీ తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె వెలితి కాదు. ఆ మాట చెప్పిన వెంటనే, బయలుదేరిన వెంటనే ఆ తొట్టి నిండటం ప్రారంభించింది, ఆ బుడ్డి పొంగి పొరటం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ఎంత శక్తి గలదో చూడండి. సువార్త దేవుని శక్తి, శుభవార్త దేవుని శక్తి. అందుకే నీ నోట్లోంచి సువార్తే రావాలి, దుర్వార్త రాకూడదు. పరిస్థితులు బట్టి మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడు కూడా అభిషేకించబడినటువంటి నీవు, దేవుని వాక్యం చదువుతున్నటువంటి నీవు, విశ్వాసంగా ఉన్నటువంటి నీవు దుర్వార్త మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. అమ్మో ఇలా అవుద్దేమో, నిజమే, అలా జరగవచ్చు, ఇలా అవ్వచ్చు, నో, వద్దు. ప్రియ దేవుని బిడ్డ, సువార్త మాట్లాడమే నీ పని, నీ మాట ప్రకారం చేయటం దేవుని పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేనికోసం పిలువబడ్డావంటే ప్రకృతిని బట్టి మాట్లాడడానికి పిలువబడలేదు. అబ్బా మేఘాలు వచ్చేస్తాను, ఇంకేముంది, వర్షం పడిపోతుంది అంటానికి కాదు. కొన్నిసార్లు మన మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇక వర్షం వచ్చేస్తుంటుంది, చుట్టుపక్కల అంతా వాన,
డాడీ నిలబడి చెబుతాడు. ఆయన చినుకులు పడుతూనే ఉంటాయి, ఆయన వాక్యం మొదలుపెట్టి చెబుతూనే ఉంటాడు. అందరూ చెప్తాడు వర్షం రాదు, కూర్చొని వినండి అని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చుట్టుపక్కల అంతా వర్షం ఉంటుంది, ఆ గ్రౌండ్ వరకు వర్షం ఉండదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆ మాట పలుకుతాడు ఆయన. ఆ మాట పలికిన వెంటనే దేవుడు ఆ మాటను బట్టి వర్షం లేకుండా చేస్తున్నాడు. వర్షం లేకుండా చేస్తున్నాడు. కొన్ని పొలాల్లోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభు ఈ పంట బండాలి, ఇక్కడ బావి వేస్తున్నాం, నీళ్లు పడాలి. రాతి నేల 5-6 సార్లు వేసి ఉంటారు, బోరు పడక విసిగిపోయి ఉంటారు. కానీ డాడీ ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, అయ్యా ఇక్కడ నీళ్లు పడాలి అయ్యా. అద్భుతమైన నీళ్ళని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక అంకుల్ అయితే 7 ఏళ్ల నుంచి పొలం బీడు పెట్టుకుని ఉన్నాడంట. డాడీని తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా 7 సంవత్సరాల్లో ఎంత పంట అయితే కోల్పోయారో, 7 సంవత్సరాల కాలంలో ఎంత పంట అయితే నష్టపోయారో, ఈ సంవత్సరం పంట అంత పంటతో తిరిగి రావాలి ప్రభువా, అంత పంట రావాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి వస్తే, నిజంగా మీరు నమ్మండి 7 సంవత్సరాలు పంట పడితే ఎంత వస్తుందో ఆ సంవత్సరం అంత లాభం వచ్చిందండి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దైవజనుడు చేసిన ప్రార్థన, ఆయనేం నరకబెట్టి దున్నలేదు, ఆయనేం వెళ్ళలేదు, విత్తనాలు వేయలేదు. కానీ సువార్త, నువ్వు అభిషేకించబడ్డావు సువార్త కోసం, అభిషేకించబడ్డావు బీడు భూములను ఆస్వాదించడం కోసం, నువ్వు అభిషేకించబడ్డావు తల మీద దరిద్రం ఉన్నటువంటి వాళ్ళని ఆస్వాదించడం కోసం. వాళ్ళని చూసి దరిద్రుడు అంటానికి మనం పిలవబడలేదు. వాళ్ళ యొక్క లిటరల్ సిచ్యుయేషన్ చూసి, ప్రజెంట్ కండిషన్ చూసి మాట్లాడడానికి మనం పిలవబడలేదు. కానీ వారికి దేవుడిచ్చేటువంటి సువార్త అభిషేకం, వారికి దేవుడిచ్చేటువంటి ఆ సువార్త శక్తిని, సువార్తను చెప్పేటువంటి ఆ శక్తి గల మాటను నువ్వు చెప్పాలని దేవుడు పంపించాడు. నీ పెదవుల గుండా బయలుదేరిన మాటను నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే లేచిన వెంటనే నువ్వు మంచి వార్త మాట్లాడు. నా కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్దిస్తాడు, నా పిల్లలను అధికారులుగా చేస్తాడు, నా పిల్లలను ప్రధానులుగా చేస్తాడు, నా కుటుంబాన్ని ఉన్నతంగా ఖచ్చితంగా నా దేవుడు దీవిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. నా అప్పుల భారాన్ని తీసివేస్తాడు ఆయన. ఈ రోజు ఉన్నటువంటి కఠినమైన పరిస్థితిని తీసివేస్తాడు. నా భర్తను మారుస్తాడు, నా భర్త దేవుని సేవకుడిగా మారబోతున్నాడు, నా పిల్లలు కఠినాత్ములు మారబోతున్నారు, నా ప్రభు మారుస్తాడు. అంతే. నేను భయపడను, నాది కాదు, నేను నిర్భయంగా బ్రతుకుతాను, నా తండ్రి యొక్క వాగ్దానం బట్టి నిర్భయంగా బ్రతుకుతానని చెప్పేసి నీ పిల్లలు నువ్వే ఆశీర్వదించాలి. వాళ్ళు ఎంత రౌడీలైనా గుండాలైనా కావచ్చు, ఎటువంటి వాళ్ళని సరే వారిని దీవించడానికి, వారిని ఆశీర్వదించడానికి నీ చెయ్యి చాపే వ్యక్తిగా నీవు ఉండాలి. నువ్వు మాట్లాడాలంతే, ఆశీర్వచనాలు గుత్తులుగా మాట్లాడాలంతే, ఆశీర్వచనాలు మాట్లాడాలంతే, గుత్తులుగా మాట్లాడాలి. అంతే నీ ఇళ్ళంతా ఆశీర్వాదంతో నింపబడిపోతుంది, దేవుని దీవెనతో నింపబడిపోద్ది. దేవుడు ఎందుకు అభిషేకించాడు మనల్ని అంటే, ప్రజలకు హితవచనం ప్రకటించడానికి, బీదలకు సువార్త ప్రకటించడానికి. ప్రజలు బీదల్లో అయి ఉంటే సువార్త ప్రకటించడానికి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ, వాళ్ళ మీద ఆశీర్వచనం, దేవుని ఆశీర్వచనం చెప్పడానికి మనం వచ్చాం. నీ నోటిని దేవుడు అభిషేకించి ఉన్నాడు. మౌనంగా ఉంటావా? కొన్నిసార్లు సాతాను మనల్ని మాట్లాడకుండా చేయడానికి. ఇప్పుడు నిజంగా ఏలియా సిచ్యుయేషన్ చూస్తే అసలు మాట్లాడకూడదు ఆయన. ఎందుకంటే ఆమె చెబుతుంది, నీళ్ళే ఉన్నాయ్యా నా దగ్గర, అన్నం లేదయ్యా. దేవుడు చెప్పాడు అన్నం అక్కడ పో, ఆమె నిన్ను పోషిస్తుంది పో అని. ఏమో చేతులు తిప్పేసింది. నా దగ్గర ఎక్కడదయ్యా, జీవం గల దేవుడితో, నీ దేవుడితోడయ్యా, నా దగ్గర ఒక్క అప్పం తప్ప ఏమీ లేదు, అది నా బిడ్డ నేను తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నాను, మా దగ్గర ఎక్కడుందయ్యా అని చెప్పేసి మాట్లాడితే ఇంకా భయం రావాలి. అవును, అమ్మో, అవునా, అట్లాంటి పరిస్థితి మీ ఇంట్లో అని చెప్పాలి. కానీ ఆయన ఆ మాటే అనలేదు. ఆయన ఒకటే మాట అన్నాడు, దేవుడు చెప్పింది చెయ్యి, అంతే. నేనేం చెబుతున్నానో దేవుని మాట, నా నోటి మాటను బట్టి నువ్వు చెయ్యి, నీ పిండి పిసుకుతోటి దీవించబడుతుంది, నీ నూనె బిడ్డ ఆశీర్వదించబడుతుంది అని చెప్పాడు. అంతే. ఎస్, దేవుని బిడ్డ ఆ మాట చొప్పున ఆ రోజు నుంచి కరువే దూరం అయిపోయింది, కాటకమే దూరం అయిపోయింది. ఆయన నోట్లోంచి వచ్చిన ఆ ఒక్క మాట ఆకాశం తలుపులో తెరిచింది. ఆ ఒక్క మాట ఖాళీ తొట్టిని నింపింది. ఆ ఒక్క మాట, ఆ సువార్త ఖాళీ బుడ్డిని నింపింది. నీ మాట అనేక ఖాళీ హృదయాలు నింపబోతూ ఉన్నది. నీ మాట ఖాళీ బుడ్లను నింపబోతూ ఉన్నది, ఖాళీ బ్రతుకులు నింపబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లేచిన వెంటనే నీకు నువ్వు ఆశీర్వదించుకోవడం మొదలుపెట్టు, నీకు నువ్వు దీవించుకోవడం మొదలుపెట్టు, నీకు నువ్వే నీ ప్రజలపైన ఆశీర్వాదాన్ని కురిపించడం మొదలుపెట్టు. ఖాళీగా ఉన్నారని చుట్టూన్న ప్రజలు, రే ఎప్పుడు దరిద్రంగా ఉన్నారా మీరు, ఇప్పుడు శాపగ్రస్తులు మీరు, అట్లా చెప్పొద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, దేవుడు మీ బ్రతుకులను మార్చబోతున్నాడు అప్సైడ్ డౌన్. దేవుడు మీ కుటుంబాలు మార్చబోతున్నాడు, నీ తలరాత మార్చబోతున్నాడు, నీ కర్మను మార్చబోతున్నాడు. ఇదిగో హితము గల సంవత్సరాలు చూడబోతున్నావు, ఆశీర్వాదకరమైన సంవత్సరాలు చూడబోతున్నావు అని చెప్పాలి.
ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పిన మాట ప్రకారం దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే సువార్త దేవుని శక్తి, దుర్వార్త సాతాను శక్తి. నువ్వు దుర్వార్త గురించి మాట్లాడితే సాతాను శక్తివంతంగా దిగి వచ్చి దాన్ని ఆయుధంగా తీసుకుని అట్లనే చేస్తాడు, చిన్నాభిన్నం చేస్తాడు, చల్ల చెదురు చేస్తాడు. నాకు తెలుసయ్యా ఈ కుటుంబం వర్ధిల్లదని, నాకు తెలుసయ్యా మీ అప్పులు తీరమని, నాకు తెలుసయ్యా ఈ పిల్ల నీతో కాపురం చేయదని, నాకు తెలుసయ్యా నీ పిల్లలు పాస్ కారని. ఇది ఇట్లా మాట్లాడుతాను కొంతమంది. జాగ్రత్త, నువ్వు విషబీజాలు విత్తే వ్యక్తివి కాదు. విషపు మాటలు మాట్లాడే వ్యక్తిగా కాదు. దేవుడు నిన్ను పిలవలేదు. నిన్ను అభిషేకించబడిన వ్యక్తిగా, అనేకులకు ఆశీర్వాదం ఇచ్చే వ్యక్తిగా, అనేకుల బ్రతుకులో దీవెన పంచే వ్యక్తిగా నువ్వు మారాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మంచి మాట మాట్లాడదాం, ప్రభు కోసం మంచి మాటను పలికి ఆశీర్వదించబడదాం. ప్రార్థన చేసుకుంటామా? అందరు తరలి ఉంచి ఒక మంచి ప్రార్థన చేసుకుంటాం. అందరం చెబుదాం, ప్రభువా నా నోటిని నింపండి, ప్రభువా నీ శక్తితో నా నోటిని నింపయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. ఇప్పటి వరకు శపితమైన మాటలు పలికి 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 నేను శపించబడ్డాను, నా పిల్లలు శపించబడ్డారు, నా చుట్టుపక్కల శపించబడ్డారు, నా స్నేహితులు శపించబడ్డారు, నేను ఎవరికి పరిచయం ఉన్నాను వారందరూ శపించబడ్డారు. నో, ఈరోజు నుంచి నా మాట మారాలయ్యా, నా ప్రవర్తన మారాలయ్యా. పరలోకాన్ని చూస్తూ నేను మాట్లాడాలి, నీలో ఉన్న శక్తిని చూస్తూ నేను మాట్లాడాలి, నీలో ఉన్న ప్రభావం చూస్తూ నేను మాట్లాడాలి. నా నోటి మాట ప్రకృతిని మార్చాలి, నా నోటి మాట వర్షాన్ని ఆపాలి, నా నోటి మాటను అగ్నిజ్వాల కిందకి తీసుకురావాలి. ఏలియా యొక్క దేవుడా, నేను ఏలియా లాగా మాట్లాడాలి, నేను ఎలీషా లాగా మాట్లాడాలి, నేను అపోస్తుల్లాగా మాట్లాడాలి. ప్రభువా నేను సిరియా దేశపు చిన్నదాని లాగా మాట్లాడాలి. ప్రభువా నన్ను నిలబెట్టు తండ్రి. నా నోటి మాటకు శక్తిని దయచేయండి ప్రభువా, నా నోటి మాటకు ఆశీర్వాదం దయచేయండి తండ్రి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త బీదవారి బ్రతుకులు మారుస్తుందని, సువార్త గుడ్డివారి ఆత్మీయ నేత్రాలు తెరుస్తుందని, సువార్త దేవుని వాక్య ప్రకారం నడవలేనటువంటి కుంటి వారిని బాగు చేస్తుందని నమ్మి బ్రతికే కృప మాకు దయచేయండి తండ్రి. అయ్యా మీరు లేవనెత్తండి తండ్రి నాయన, లేవనెత్తండి ప్రభువా, మా బ్రతుకులు మీరు లేవనెత్తండి ప్రభువా. సువార్తను ప్రకటించే శక్తివంతులుగా మార్చండి తండ్రి, బలవంతులుగా మార్చండి తండ్రి, కృపతో నింపండి ప్రభువా. హల్లెలూయా. అంగలారుస్తూ నిట్టూర్పులు విడుస్తూ నో, మేము అలా బ్రతకకూడదు తండ్రి నాయన, మా బ్రతకలా మారకూడదు తండ్రి, మా జీవితంలో అటువంటి కార్యాలు రాకూడదు ప్రభువా. మీ శక్తి మాకు కావాలయ్యా, మీ బలం మాకు కావాలయ్యా, మీ ఆత్మ మాకు కావాలి తండ్రి, మీ మీద కాన్ఫిడెన్స్ కావాలి మా జీవితంలో తండ్రి. మీ సువార్తను మోసుకొని పోయేటువంటి శక్తివంతులుగా మా జీవితం మారాలి ప్రభువా. హల్లెలూయా. ఎంతమంది దిగులు పడిపోయి ఉన్నారో, ఎంతమంది ప్రభువా దుఃఖపడిపోయి ఉన్నారు ప్రభువా. మంచి రోజులు లేక, బ్రతుకులో మంచి దినాలు రాక కట్టబడిన గాడిదలాగా ఎంతమంది ఉన్నారు, శపించబడిన గాడిదలాగా ఎంతమంది ఉన్నారు అయ్యా. వారిని నాయన హోసన్నా జయమనే గీతాలు వినబడే కృప దయచేయండి తండ్రి. ఆ వీధుల్లో నడిపించండి ప్రభువా. సువార్త శక్తితో నింపండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో వ్యాధి అనేటువంటి కట్లు తెగి ముక్కలై పొమ్మని చెబుతున్నాం. రోదన కట్లు తెగిపోలేస్తున్నామములో, బాధ కట్లు తెగిపోలేస్తున్నామములో, బిడ్డలను పోగొట్టుకొని విలపిస్తున్నటువంటి వారికి ఓదార్పు కలగాలేసుక్రీస్తున్నాములో, మంచాన పడిపోయినటువంటి వారిని లేవనెత్త పడలేస్తున్నామములో. ప్రతి వ్యాధి, రుగ్మత, ప్రతి శాపము, ప్రతి ఓటమి, ప్రతి గుడ్రాలి గర్భము, ప్రతి అప్పుల సమస్య యేసు నామములో తొలగి పొమ్మని చెబుతున్నాం. మీ ఆశీర్వాదం కలుగును గాక తండ్రి, మీ దీవెన కలుగును గాక తండ్రి, మీ నెమ్మది కలుగును గాక తండ్రి. ప్రతి ఇల్లు నీ మహిమతో నింపబడును గాక, సువార్తతో నింపబడును గాక, క్షేమముతో నింపబడును గాక తండ్రి. ప్రతి సాతాను కట్లు తెగి ముక్కలై పోవును గాక అని చెబుతున్నా. ప్రతి నిరాశ, ప్రతి నిస్పృహ, ప్రతి రోదన, ప్రతి అపనింద కొట్టి వేయబడును గాక అని చెబుతున్నా. యేసు క్రీస్తు నామములో తండ్రి అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్య కార్యము జరుగును గాక తండ్రి. మీ కృప అల్లలాడును గాక తండ్రి. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలప సాయం చేయండి. సువార్త దేవుని శక్తి, సువార్త ఆయుధం పట్టుకునే శక్తిని మాకు దయచేయండి. సువార్త ఆయుధం పట్టుకునే కృప మాకు దయచేయండి. కృపతో నింపండి, బలముతో నింపండి, జీవముతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ వాత్సల్యంతో నింపండి, మీ జీవముతో నింపండి, ధైర్యంగా దత్తపుత్ర ఆత్మతో నింపండి ప్రభువా. కృప 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 కారుణ్యం ఇచ్చి నడిపించండి అయ్యా. మీ బలాధిక్యతో నింపండి అయ్యా.
సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆశీర్వదించి సువార్త శక్తితో పరిశుద్ధాత్మ బలముతో మిమ్మల్ని నింపి నడిపించునుగాక, శక్తివంతులుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ గొప్ప దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.